చంపేసిర్రు. ఓకే థ్యాంక్ యూ. అంతే అండి, చాలా బాగుందండి. లేదు చాలా బాగున్నది. సాంగ్స్ కూడా ఉన్నాయి, సినిమాలో 2 ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. మొత్తం ఉన్నది హీరోయిన్ హీరో ఉండాలి కదా. నాని అయితే చంపేసిండు, మొత్తం చంపేసిండు అని ఇంకా చెప్పదు. స్పిట్ గా చేసేలారట, అంతకు మించి ఉన్నది. అది ఇంకా ఘోర ఉంటుంది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే క్లైమాక్స్ లో వచ్చింది కదా వాళ్ళతో, నెక్స్ట్ రోల్ లో ఇంకా సూపర్ ఉంటది. గెస్ట్ రోల్ ఎక్స్పెక్ట్ చెప్పాకు చూడాలి పోయి సినిమా. చంపేసిండు మొత్తం. ఎట్లా తెలుసా, పుష్పటలో రప్ప 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 అంటారు చూడు, అంతకు మించి చంపేసిండు. ఒక్కొక్కరిని నరికి నరికి చంపేసిండు. మస్తు నచ్చింది నాకైతే. పిచ్చి 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 పిచ్చిగా అంటే కొంచెం వైలెన్స్ ఎక్కువ లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది, సూపర్ ఉంది. వెరీ ఇంప్రెస్. చాలా బాగుంది. ఇట్టు సీక్వెల్ ట్రావెల్ అవుతుంటే ఇట్టు సీక్వెల్ గుర్తుకొచ్చింది. మధ్యలో హీరో వెళ్ళి సేవ్ చేస్తుంటే కేజీఎఫ్ గుర్తుకొచ్చింది. ఎండింగ్ ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుంటే RRR గుర్తుకొచ్చింది. ఇట్స్ నాట్ ఏ కంపారిజన్, బట్ నాకు ఎందుకు అలా అనిపించింది. నేచురల్ స్టార్ కాస్త వైల్డ్ స్టార్ అయ్యాడు ఈ మూవీలో. బాగుంది. ఈ సినిమాకి అడివిశేష్ వచ్చి చాలా బూస్ట్ ఇచ్చినట్టు అనిపించింది. అదొకటి చాలా బూస్ట్ అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటి చెప్తాను భయ్య, ఎన్ని థ్రిల్లర్ సబ్జెక్ట్ వచ్చినా అడివిశేష్ అనేటోడే సరౌండర్ చేయగలుగుతాడు థియేటర్ని, అంటే కూర్చోబెట్టగలుగుతాడు. అడివిశేష్ లాంటి వల్ల ఎవరి వల్ల కాదు అని చెప్పని, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. బట్ అడివిశేషి గారు మాత్రం థ్రిల్లర్ సబ్జెక్ట్ లో అతను చేసినట్టు ఇంకెవరు చేయరు. అతను చాలా సరౌండర్ చేసి కూర్చోబెట్టేస్తాడు థియేటర్ని. నాకు ఎందుకో దీనిలో థ్రిల్లర్ కన్నా ఎక్కువ హీరో గారితో ట్రావెల్ అయింది అనిపించింది. బట్ అదే థ్రిల్లర్ సబ్జెక్ట్ అడివిశేషి గారు చేస్తే మాత్రం ఇలా ఉండదు. బట్ ఇది హిట్ ఫ్రాంచైజ్ లా కాకుండా మీరు ఒక నార్మల్ మూవీకి వచ్చినట్టు ఉంటుంది. చాలా డిఫరెంట్ అండి. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ మూవీ ఇది, మీకు ఎలా అనిపించింది? మాస్ ఉంది, బిగ్గెస్ట్ మాస్ మూవీ అని చెప్పాను. బట్ ఉంది దీంట్లో వైల్డ్ అన్నెసెసరీ ఫైట్స్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ క్లైమాక్స్ అనేది చాలా బూస్ట్. ఈ సినిమాకి అడివిశేషి గారు ఎంట్రీ అనేది చాలా బూస్ట్ ఇచ్చిందండి. సో ఓవరాల్ గా గుడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రొటీన్ స్టోరీ కాకుండా అతను సడన్ గా రొమాంటిక్ మూవీస్ చేస్తూ ఒకటేసారి అలా లైక్ అన్ని లవ్ స్టోరీస్, అన్ని ఇప్పుడు నాని మూవీస్ అన్ని లవ్ స్టోరీస్, అన్ని రొమాంటిక్ మూవీస్, కానీ ఒకటేసారి యాంగిల్ చేంజ్ అయిపోయింది మొత్తం. బ్లడ్ తో రెడ్ గా చాలా బాగుంది. సడన్ గా మాట్లాడుతూ హైప్ ఇస్తూ అని ఒకటేసారి అరవడం కానీ అంతా బాగుంది. అంటే క్లైమాక్స్ సీక్వెన్స్ లో సలార్ సీక్వెన్స్ సేమ్ బ్లడ్ మొత్తం. అవును అవును. సో కార్డేర్ చిన్న కొడుకు వచ్చినాడు అంటున్నారు. అఫ్ కోర్స్ నేను ప్రభాస్ ఫ్యాన్ అఫ్ కోర్స్ ఇక్కడ, కానీ ప్రభాస్ తో మ్యాచ్ చేయలేము. కానీ నాని అన్నలా లైక్ అతని వే ఆఫ్ యాక్టింగ్ వేరే. లాస్ట్ కి అయితే చాలా బాగుంది. అది మనం చెప్పలేము, చెప్తే వేరే వాళ్ళు చూడలేరు. కానీ చిన్న కొడుకు లాగానే అనిపించింది. అతని ఎమోషన్స్ కానీ ఆయన చెయ్యడం కానీ చాలా బాగుంది. యూ కెన్ ఎంజాయ్ ఇట్, చాలా బాగుంది. యా సారీ, చిన్నపిల్లలు చూడకూడదు. బికాస్ ఆల్రెడీ డైరెక్టర్ గారు ముందే చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు చూడొద్దు అని. సో చూడకుండా ఉండడమే బెస్ట్. సో 17 years 16 years వాళ్ళు చూసినా ఏం కాదు. మరీ అంత వైలెన్స్ అయితే ఏం లేదు. 5కి ఐ కెన్ గివ్ 4. యా సాంగ్స్ కూడా అన్ని నీట్ గా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ లాస్ట్ కి ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగుంది. అండ్ హిట్ 4 కూడా బాగుంటది. అంటే ఇన్నాళ్ళు మాస్ గా చూసిన నాని ఇప్పుడు మాస్ గా చూసాడు. ఇకపై నానిని ఎలా చూడాలనుకుంటున్నావు? నాని ఇప్పుడు ఇకపై ఇంకా కంప్లీట్ మాస్ గా చూడాలనుకుంటున్నాం. బికాస్ ఆ సైకోపాథిక్ అసలు కంప్లీట్ వేరే అన్నట్టు. ఆ లెన్స్ చేంజ్ చేసి ఆ యాంగిల్ లుక్ లైక్ ఆ ఏజ్ లో ఎలా ఉండాలో అలాగే చూపించారు. ఆ గ్రే హెయిర్ న్యాచురల్ అంటే న్యాచురల్ గానే చూపించారు. ఆ బాడీ 30 years అంటే 30 years లాగానే చూపించారు. మరీ ఓవర్ హైప్ ఇవ్వకుండా, మరీ అండర్ హైప్ ఇవ్వకుండా చాలా బాగుంది. లైక్ అండ్ ఫైటింగ్ కూడా చాలా బాగా చేశారు. హిట్ 1 హిట్ 2 ఇస్ కంప్లీట్ 2. హిట్ 1 హిట్ 2 రెండు సేమ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, సేమ్ సీక్వెల్ ఉంది. కానీ హిట్ 3 మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది. అంటే లైక్ డైరెక్టర్ గారు ముందే ఆలోచించారు అనుకుంటా, మళ్ళీ హిట్ 3 తీస్తే సేమ్ రొటీన్ అవుతుంది అని చెప్పి. ఐ థింక్ హీ వెంట్ డిఫరెంట్లీ. సో బాగుంది. అంటే హిట్ 4 లో ఒక హీరోని చూపించారు, మీ పేరు చెప్పొద్దు. ఆ హీరో స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఎక్సైట్ అయ్యారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హిట్ 4 హీరో అతను ఉంటాడని. లిటరల్లీ నేను ఒకరు అనుకున్నాను, మాధవన్ అనుకున్నాను, కానీ మాధవన్ కాదు.
అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ హీరో వస్తాడని. హీఈస్ కంప్లీట్ డిఫరెంట్ డొమైన్ హీరో. యా బ్రో నాకైతే మోస్ట్ ఫేకెస్ట్ పెర్ఫార్మెన్స్ అనిపించింది బ్రో. న్యాచురల్ స్టార్ అన్న ఏదైతే తన క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నాడో, న్యాచురల్ స్టార్ అని అంటే ప్రతి మూవీలో ఒక పార్ట్ అయితే, ఈ మూవీలో అయితే నాకు అంత న్యాచురాలిటీ కనిపించలేదు. చాలా ఫేక్గా, అంటే నాకు మధ్య మధ్యలో నాని కనిపిస్తున్నాడు. నాకు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కనిపించలేదు, నాని కనిపిస్తున్నాడు. అంటే తను ఒక మాస్ బిల్డ్ చేసుకోవడానికి, మాస్ ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఇది చేస్తే చేయొచ్చు. బట్ తనకి ఏదైతే న్యాచురాలిటీ యాక్టింగ్ అని చెప్పి ఒక బ్రాండ్ మార్క్ ఉందో, అది మెల్లగా ఈ మూవీ అయితే వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ ప్యారడైజ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ మూవీలో అయితే అంత ఇంపాక్ట్ఫుల్గా లేదని అయితే నాకు అనిపించింది. సో కమింగ్ టు బీజిఎం కూడా చాలా వర్స్ట్గా ఉంది. బీజిఎం అసలు లాస్ట్ 20 minutes తప్ప బీజిఎం నథింగ్. అసలు ఎందుకు చూస్తున్నామని నీరసం అయితే మొత్తం టోటల్ ఆడియన్స్ కూడా చాలా నీరసపడిపోయారు సినిమా మొత్తం. అసలు బాలేదు బ్రో. నేనైతే ఒక 2.5 రేటింగ్ ఇస్తాను అంతే. పజిల్ సాల్వ్ చేస్తున్నట్టు మీకు ఆ నరేషన్ అంతా హిట్ 1 or 2లో ఉన్నట్టు ఏమి ఉండదు. మీకు క్లైమాక్స్ ఒక్కటి మంచిగా అనిపించింది అంతే. నాకైతే 30 minutes వేరే అది ఒక్కటి బాగుంది అంతే. మిగతా టైంలో వాడుకొని మళ్ళీ లాస్ట్కి వచ్చి చూసినా కూడా మీకు బాగుంటుంది, కానీ ఎంగేజింగ్ అనిపించదు. మీకు హిట్ 4 ఉందా? ఉంది. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది? పిల్లలు చూడలేరు. చిన్నపిల్లలు చూడొచ్చా సినిమా? చిన్నపిల్లలు అసలు చూడకూడదు. పక్కా క్రేజీ సాంగ్స్ అది మొత్తం మూవీ బాగుంది, పర్లేదు. యాక్టింగ్ సూపర్. అంటే చిన్నపిల్లలు చూడొద్దని చాలా మంది అంటున్నారు. అంటే ఏమన్నా అంత వైలెన్స్, ఏమన్నా హార్డ్ ఏమన్నా? వైలెన్స్ ఉంటుందన్న, ఆబ్వియస్లీ స్టోరీ పరంగా వైలెన్స్ ఉంది. మిక్కీ జే మేయర్ బాగుంది. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ ఏమన్నా? మిక్కీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. అన్ని మూవీస్ లో చిన్న ఫ్లాస్ ఉంటాయి కదా, మన ఫ్లాస్ పట్టుకుంటే ఏమో కానీ, బట్ మామూలుగా అయితే చాలా బాగుంది. అంతే అలా అంటే ఇప్పుడు రూల్స్ అంటే సలార్ మూవీ మీరు చూసారు కదా, సలార్ క్లైమాక్స్ మీకు ఎలా అనిపిస్తుందో దీని క్లైమాక్స్ కూడా మీకు అదే రేంజ్ మ్యాచ్ అవుతుంది అనమాట. నాని గేమ్ అప్ చేయడానికి ఆయన కొంచెం బాక్సింగ్ కూడా నేర్చుకున్నట్టున్నాడు. ఫైట్స్ లో కూడా ఆయన కొంచెం బాడీ కూడా చూపించాడు. సో ఇట్స్ వెరీ గుడ్ యాక్షన్. టెస్ట్లు చూడొచ్చు. ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు కూడా మేబీ సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా? సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి సాంగ్స్. అండ్ నాని మనకు తెలుసు నవ్వే డేస్ ఈజ్ సెన్సేషన్, బట్ హిట్ 3లో ఒక పార్ట్ లాగా వచ్చి వెళ్ళాడు. హిట్ 4 ఉంది. హిట్ 4లో మీరు వెళ్ళి చూడండి. నేను డిస్క్లోజ్ చేయొద్దు, ఎందుకంటే ప్రేక్షకులందరూ చూడాలి. నేను ఇక్కడ వచ్చి డిస్క్లోజ్ చేస్తే జనాలకు ఉంటాను. సో చాలా బాగుంది. నాని అన్న చాలా బాగా చేశారు. ఆఫ్ కోర్స్ ఇంకా నెక్స్ట్ ప్యారడైజ్ మూవీ కోసం వెయిటింగ్, బట్ ఈ మూవీ ఫైన్. నాని అంటే కానీ నాని దగ్గర 3.5. బట్ నాని గురించి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఐఎమ్ థింకింగ్ దట్ హీఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ సెన్సేషన్ ఇన్ ద TFI. సో ప్యారడైజ్ కోసం ఈగర్లీ వెయిటింగ్. బట్ హిట్ ఓకే, హిట్ ఈస్ వెరీ ఫైన్. హిట్ 3 గుడ్. మేబీ 6-7 యూనివర్స్ ఉండొచ్చు అనుకుంటా. బట్ కంపేర్ టు అన్ని సినిమాలు జస్ట్ ఫ్రీక్వెంట్గా కావాల్సినంత స్టోరీ లైన్ వరకే వెళ్తున్నాయి. హైవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని అలా ఏమి వెళ్ళకండి. జస్ట్ నార్మల్ హిట్ 1 ఎలా ఉందో, హిట్ 2 ఎలా ఉందో, హిట్ 3 కూడా అలాగే ఉంది. మిమ్మల్ని అయితే ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయదు. యూనివర్స్ చూడాలి వచ్చిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినది లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రో. అంటే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ మాస్ వైలెన్స్ ని, ఆ మాస్ కిల్లింగ్ ని మనం ఏమంటామో, మన మైండ్ పెండింగ్ గా ఉందంటామా, గూస్ బంప్స్ అంటామా, లేకపోతే నెర్వ్ ఫ్రెంచింగ్ అంటామా, హార్ట్ రేసింగ్ అంటామా, ఎలాంటి అడ్జెక్టివ్స్ యూస్ చేసుకున్నా కూడా సో నాకైతే కొంచెం తక్కువే నాకు అనిపించింది. సో ఓవరాల్ గా అది విశ్వక్సేన్ గారే ఏదో కొంచెం మనమే ఇంటర్వ్యూస్ లో చూస్తాం, మనకి మీకు తెలుసు ఆన్సర్, నాకు తెలుసు. అయ్యా అడవిశేష్ గారి ఎంట్రీ అయితే డెఫినెట్లీ బాగుంది. అండ్ నాని HIT 4th కేసు వచ్చేసి తమిళనాడులో ఉండబోతుంది అనమాట. సో అది కూడా స్పాయిలర్ చాలా మందికి బయట వచ్చేసి ఉంటుంది. ఓవరాల్ గా బ్రో వర్త్ వాచింగ్. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట. రేటింగ్ నేను ఇవ్వలేను కానీ, బట్ చిన్నపిల్లలు రాకుండా సో అబో 18 వచ్చి హ్యాపీగా వచ్చి చూడొచ్చు. కాసి చేసి చేయడం అది కూడా కొంచెం భారీ లెవెల్ ఉండడం చాలా బాగుంది. మేడం మీకు ఎలా అనిపిస్తుంది? ఏం నచ్చింది సినిమా? అదే ఇల్లీగల్ యాక్టివిటీని ఇది చేయడానికని నాని గారు ఫైట్ అంటే చేశారు. నానిని ఇప్పటిదాకా మీరు ఒక క్లాస్ హీరోలా చూసారు. అవును, different. లేడీ ఫాలోయింగ్ కూడా నానికి చాలా ఎక్కువ. బట్ ఈ సినిమాలో చూస్తున్న నాని వేరు. ఎలా అనిపించింది నాని? క్యారెక్టర్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్. నాని ఆ మాస్ ఫైట్స్ అలా చేస్తుంటే ఎలా అనిపించింది? బాగుంది. ఫీలింగ్ ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించలేదు, వైలెన్స్ అనిపించలేదు. వైలెన్స్ ఫర్ ఎ కాజ్ అని అనిపించింది. గుడ్ కాజ్ కోసమే వైలెన్స్. చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ఫైట్స్ వెరీ గుడ్. నీకే నచ్చింది సినిమాలో? నాకు ఫిష్ నచ్చింది. ఫిష్ నచ్చిందా? అండ్ నాని యాక్టింగ్ ఎవరి ఫ్యాన్ నువ్వు? నాని సో సూపర్, నాని ఫ్యాన్. ఎక్సలెంట్. మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి. అండ్ ఫ్యామిలీ ఫుల్ వైలెంట్. ఫ్యామిలీ వైఫ్ విత్ కిడ్స్.
బాగుందండి. అంటే ఏం నచ్చింది మేడం? అంటే ఒక పరంగా అయితే ఇప్పుడు పోలీస్ అనే వాళ్ళు ఓన్లీ ఇదే కాదు, వాళ్ళు డేర్ చేసి ఏమంటే కనుక్కోగలరు. అంటే ఇప్పుడు మనం టూరిస్ట్ ఉన్నారు, టూరిస్ట్ అటాక్ చేస్తున్నారు, పోలీసులు కూడా దాని ద్వారా కూడా ఇట్లా చెయ్యొచ్చు అనేది ఒకటి, అలా చెయ్యొచ్చు అనేది ఒక నేను అనుకుంటాను అనమాట. ఓకే. అంటే నానిని ఇప్పుడు దాకా ఒక క్లాస్ హీరో లాగా లేడీ ఫ్యామిలీ చాలా ఎక్కువ నాని. అవునండి. బట్ ఈ సినిమాలో నాని ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంది? అంటే కొంచెం అలా చూసి ఇలా చూసాకల్లా కొంచెము కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు అలా లవర్ బాయ్ గా చూస్తాం కదా, ఓకే అది బాగుంది, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. నాని ర్యాంపేజ్. నాని మీరు దసరా చూసారు, దసరాని మించిన ర్యాంపేజ్ జస్ట్ నాని కోసం అంటే వెళ్ళారు. నాని ఇప్పుడు దాకా నాని అంటే ఒక లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఒక క్లాస్ హీరో కోసం కంపెనీ. బట్ ఇప్పుడు నానిని చూస్తుంటే సపరేట్ నాని కనిపిస్తుంది, ఒక మాస్ పిక్స్ కనిపిస్తుంది. దీనికి పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది అమ్మాయిలు దీనికి కూడా. Dude అసలు. He's not soft, he's like crazy violent. అంటే వైలెన్స్ కాదు, బ్యాక్ Really good. His style is really good. అంటే ఓవరాల్ గా మూవీలో మీకు బాగా నచ్చిన పాయింట్ నాకు లాస్ట్ 45 minutes. ఓకే. నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది, లాస్ట్ హాఫ్ కొంచెం రోత్ అంటే అనిపించింది. ఫైటింగ్ నచ్చిన వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చుతుంది, Yeah. కథ కావాల్సిన ఫస్ట్ హాఫ్ చూడండి. ఫస్ట్ హాఫ్ థ్యాంక్ యూ. అంటే నాని అంటే బాగా అంటే లేడీస్ బాగా ఇష్టం, క్లాస్ హీరో. ఇప్పుడు ఈ మాస్ నాని చూస్తుంది ఎలా అనిపించింది? బాగానే ఉన్నాడు, ఇది కూడా చేయగలడు. చాలా బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉందండి. కొంచెం వైలెంట్ గా ఉంది బట్ రియల్లీ గుడ్, చాలా బాగుంది మూవీ అయితే. మీరేం బాగా చేశారు. మీకు ఎలా- చెప్పారు కదా ఇంతవరకు క్లాస్ అని అనుకున్నారు, ఇప్పటి నుంచి మాస్ చూపిస్తారు అన్నారు. చాలా రియల్లీ గుడ్. ఆ డైలాగ్ కరెక్ట్ సూట్ అవుతుంది సినిమాలో. 1 to 2 పోలిస్తే ఇది ఎలా ఉంది? ఇది చాలా బాగుంది. కొట్టలేదు, చాలా బాగుంది. 3 బాగుంది యాక్చువల్లీ. అట్లా 2 కంటే కూడా 3 చాలా బాగుంది యాక్చువల్లీ. బాగా యాక్ట్ చేశారు. అండ్ లాస్ట్ లో హిట్ టు రెఫరెన్స్ లో ఎన్ని కనిపించినట్టు ఎలా యాక్ట్ సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇదే వెయిటింగ్ అన్నమాట అడవి శేష్ కోసం. చాలా చాలా బాగుంది. యా వెయిటింగ్ ఫర్ హిట్ 4. సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ ఒక 30 minutes ఉన్నారా ఫైట్, 30 minutes ఫైట్ ఉంటుంది. బా అరాచకం. కేజీఎఫ్ ఈ పుష్పాలు అంటే కంపేర్ చేయద్దు, కానీ అసలు నాని ఈ ఒక్క మూవీతోని tier 1 హీరో అయిపోతాడు అనమాట పక్క. మొత్తం బ్లడ్ బాత్. అక్కడ ఉన్నాడు పిచ్చోడు ఒక ఆయన, అదిగో ఒకసారి కెమెరాలో ఎటువైపు వేసుకోండి. మస్తుందిరా మూవీ, గ్రేట్. అంటే హిట్ 1 హిట్ 2 కంపేర్ చేస్తే హిట్ 3 ఎలా ఉంది? హిట్ 1 కల్ట్ అన్న, కంపేర్ చేయదు. హిట్ 1 విశ్వక్సేన్ అసలు పీక్ సినిమా అది. హిట్ 2లో అడవి శేష్ ఎంత డీసెంట్ గా చేశాడో ఇందులో నాని అంత మాస్గా చేశాడని చెప్పొచ్చు. శ్రీనిధి శెట్టి కొంచెం రోల్ అటు ఇటు అవుతుంది మధ్యలో, మొత్తం నాని కంపెన్సేట్ చేసి పడదు ఇంకతాడు లాస్ట్కి. మస్తు ఉంటుంది, మస్తు మస్తు. పారడైజ్ టీజర్ ఒకటి చాలు కదా, ఇంకా ఎక్కువనే ఉంటుంది ఆబ్వియస్లీ. ఇది లాస్ట్ 30 minutes, అది సినిమా మొత్తం అంతే ఉంటుంది అనుకుంటా. సినిమా వైలెన్స్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా నాని గారికి? అట్లేం లేదు. ఇప్పుడు వెంకటేష్ కూడా రానా నాయుడు తీసిండు, తగ్గిరా? మొన్న సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది, ఎట్లా పోయి థియేటర్లో అంతే. నెక్స్ట్ లైనప్ లో ప్యారడైజ్ ఉంది కదా, ప్యారడైజ్ ఉంది, దాని తర్వాత చాలా ఉన్నాయి ఇంకా. అంటే ఇప్పుడు నాని తన అప్రోచ్ అంతా మార్చుకొని ఒక మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇలాంటి మూవీస్ తీస్తున్నారు. సో ఈ ట్రావెల్ లో ఎంతవరకు సక్సెస్ అయ్యారని ఈ సినిమా 100% సూపర్ ఉంది మూవీ. అసలు నాని ఫ్యామిలీ హీరో అనేసి మీరు ఒక ట్యాగ్ ఇస్తున్నారే తప్ప యాక్టర్ అనేటోడు ఏదైనా చేయగలరు. సో నాని గారిని ఏ జోనర్ లో చూడడానికి ఇష్టపడదు? రొమాంటిక్ అన్ని ఈజ్ వర్సటైల్ యాక్టర్ నాని. మన TFI ప్రొడ్యూస్ చేసిన వర్సటైల్ యాక్టర్ నాని. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5. పాయింట్ 4.5 దేనికి అనుకోవచ్చు? సమ్మర్ కదా కొంచెం. సదాల్లో మీకు కాటారమ్మ కొడుకు చేసిన ఫైట్ గుర్తుందా? అలాంటి డబుల్ ఫైట్ పెట్టారన్న రక్తపాతమే కాటారమ్మ ఫైట్ సీన్లో అయితే. బ్లడ్ బాత్, థియేటర్ మొత్తం రక్తంతో తడిచిపోయిందన్న. థియేటర్ ముందు వెళ్ళే ముందు 2 తెల్ల షర్ట్ వెళ్ళానన్న, వచ్చే ముందు బ్లడ్తో తడిచిపోయానన్న. ఆ విధమైన రక్తపాతం చూపించాడన్న. నెవర్ సీన్ బిఫోర్ అన్న, నెవర్ సీన్ బిఫోర్ ఇండియన్ సినిమాలు ఇంత వైలెన్స్ అన్న. ప్రతి నరుకుడికే ఒక లెక్క ఉందన్న, ప్రతి నరుకుడికే ఒక లెక్క ఉంది సినిమాలు అయితే. శైలేష్ కొలన్ అన్న సినిమా హిట్ 1 హిట్ 2 దేంతో రాశాడు? పెన్నతో రాశాడు, సైకో థ్రిల్లింగ్. కానీ హిట్ 3 పెన్నతో రాయలేదన్న, బ్లడ్తో రాశాడన్న. KGF లో చెప్పినట్టే ఈ సినిమా హిట్ 3ని బ్లడ్తో రాశాడన్న. కానీ హిట్ 4, హిట్ 5, హిట్ 6, హిట్ 7గా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ పెన్నతో రాస్తే ఎవరు చూడరన్న. మళ్ళీ హిట్ 3 రక్తంతో, అంటే నాని సృష్టించిన రక్తంతోనే
ఇటు 4ని సృష్టించాలన్న ఆ విధమైన అరాచకం ఉండబోతుంది. కార్తీ గురించి తెలుసు కానీ ఖైదీ సినిమాలను ప్రీభత్సం సృష్టించారు. ఇటు 4లో సర్ప్రైజ్ ఇచ్చారని ఇటు ఫ్లోలో కార్తీ ఉన్నాడన్న సూపర్ గా ఉంటుంది. ఎమోషన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయన్న. శైలేష్ కొలను గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతారన్న. ఓకే, మూవీ అయితే నాని గారి మూవీ అయితే చాలా బాగుంది. కానీ దీంట్లో ఒక మెసేజ్ ఉంది. మెసేజ్ ఏంటంటే ఈ భూమి మీద మూర్ఖులు సైకోలు చాలా మంది ఉన్నారు. అదే స్టోరీ మనం చూసే విధానం బట్టి ఉంటుంది. భూమి మీద ఈ మూర్ఖులు సైకోలు చాలా మంది ఉన్నారు. సో నాని గారు, నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బారవాసంపేట గ్రామం. అక్కడ నుండి మీకు కలవడానికి వచ్చా సార్. మీ గురించి మీకు దృష్టిలో పెట్టుకొని నేనైతే ఒక రైటర్ని, ఒక స్క్రిప్ట్ రాసుకున్నా. ఒక హిందువుడి గురించి సార్, మనం హిందువులు బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకొని వైన్స్లో బార్లో తాగుతూనే ఉన్నాం. కానీ ఆ బొట్టుకి భగవంతుడికి ఏం అర్థం ఉంది? బొట్టు పెట్టుకొని వైన్స్లో బార్లో తాగుతున్నాం. బొట్టుకి భగవంతుడికి అర్థం ఉందా? నాకు ఇండస్ట్రీలో అడిగారు కూడా, నువ్వు ఏ డిపార్ట్మెంట్ అని. సార్, నేను ఏ డిపార్ట్మెంట్ కాదు. మీతో పాటు కూడా 30 years మేము కూడా ఉన్నాం. 30 years ఇండస్ట్రీ కూడా మాది. ఎందుకు? మనం చిన్నప్పటి నుండి మీ మూవీలు చూస్తున్నాం. బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ, వెంకటేశ్వర్ కానీ. స్టోరీ ఏమంత బాగాలేదు. నాకు రొటీన్ అనిపించింది. ఊరికే ఏదో ఒకటి లైక్ కొంచెం డెప్త్ ఉండాల్సిందే. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయి, నాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను హిట్ 1 హిట్ 2 చూడలేదండి. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారండి? 3 out of 5. ఆల్రెడీ కార్తిక్ గారు తీస్తున్నారు అనమాట 4th కేసు. సో కార్తిక్ గారికి 4th కేసు అంటే ఇలా ఇన్వెస్టిగేషన్ పర్పస్ అది సెట్ అవుతుందా లేదా అనేది చూడండి. ఆయన ఎలా చేసినా బాగుంటుందండి. అంత క్రేజ్ ఉంది నాని గారు. దసరా కంటే ఇందులో ఇంకా చాలా బాగుంది. దసరాలో మనం కంప్లీట్ గా మాస్ చూసాము, ఇందులో కంప్లీట్ గా వైలెన్స్ క్లైమాక్స్ లో మొత్తం హిట్ 1, 2, 3 మొత్తం అందరూ. నాకు ఇంటర్వెల్ బిఫోర్ కొంచెం లాగా, బట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ అలా వెళ్ళిపోయింది.